హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి మన ఛానల్కి వచ్చిన కొన్ని కమెంట్స్, వాటికి ఆన్సర్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కమెంట్ వచ్చి జ్యోతి రెడ్డి, గార్లిక్ సీజనా అండి అని అడుగుతున్నారు. గార్లిక్ అనేది నేనైతే సంవత్సరం మొత్తం గ్రో చేస్తానండి. ఒక్క ఎండాకాలం మాత్రము నాకు ఈల్డింగ్ రాలేదు. అంటే అన్నిటికీ విత్తనాలు మొలకలు రావు కదా, ఎండలు ఎక్కువగా ఉంటే. అలాగే ఆ టైంలో నాకు గార్లిక్ అనేది విత్తనాలు రాలేదు. మీరు కానీ స్ప్రింగ్ ఆనియన్ కోసం, అంటే స్ప్రింగ్ గార్లిక్ కోసం, ఈ లీవ్స్ కోసం కానీ సలాడ్లో అలా యూజ్ చేసుకోవడానికి లేదా సూపుల్లో యూజ్ చేసుకోవడానికి అయితే ఇలాంటి పార్సల్ డబ్బాలో పెట్టుకున్నా సరిపోతుంది. లేదు నేను గెడ్డల కోసం గ్రో చేసుకుంటున్నాను అంటే 1 లీటర్ డబ్బా ఉండే కెపాసిటీ ఉండే ఏ కంటైనర్ అయినా తీసుకొని మీరు గ్రో చేసుకోండి. కానీ కంపైనింగ్ గార్డెనింగ్ అయితే చెయ్యకండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కంపైనింగ్ గార్డెనింగ్లో గెడ్డ అనేది ఊడట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇది ఎండిపోయింది. నాకు తెలిసి దీంట్లో పెద్ద గెడ్డ ఉండదు, చూడండి. అదే మనం లీటర్ డబ్బా పెట్టుకున్నా కానీ మనకి గెడ్డ అనేది మంచిగా ఊడుతుంది కంపేర్డ్ టు కంపైనింగ్ గార్డెనింగ్. ఇది ఏదైనా ఫెస్ట్ కోసమో లేదా స్ప్రింగ్ గార్లిక్ కోసమో, ఈ లీవ్స్ కోసమో మీరు యూజ్ చేసే పని అయితే మాత్రం ఇట్లా కంపైనింగ్ గార్డెనింగ్లో అయినా పెట్టుకోండి. నార్మల్గా పొలాలు వేసే వాళ్ళైతే జూన్ జూలైలో కానీ, అక్టోబర్ నవంబర్లో కానీ, ఆగస్ట్లో కానీ అట్లాగా గార్లిక్ అనేది పండించుకుంటారు. జనవరి ఫిబ్రవరి మార్చిలో ఆ పండించుకున్న గార్లిక్ను మొత్తము ఆ చలికాలము స్టోరేజ్ చేస్తారు. అంటే డ్రై చేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఆ 3 నెలల చలికాలాన్ని యూజ్ చేసుకుంటారు. కానీ మామూలుగా జనరల్గా చెప్పాలి అంటే పొలాలలో మనం గ్రో చేయటం వేరు, మన టెర్రస్ గార్డెన్ మీద గ్రో చేయటం వేరు. పొలాల్లో మనం గ్రో చేసే పని అయితే ఎండ అనేది డైరెక్ట్గా ఆ నేల మీద పడుతుంది. కానీ ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో అలా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మా గార్డెన్నే తీసుకోండి. నాకున్న 400 స్క్వేర్ ఫీట్ గార్డెన్లో ఒక సైడ్ వచ్చి మా వాటర్ ట్యాంక్స్ ఉంటాయండి, కనిపిస్తున్నాయి కదా. ఆ వాటర్ ట్యాంకుల కింద ఉన్న మొక్కలు అనేది మనకి కంప్లీట్ ఎండ ఉండదు. దానికి ఈవినింగ్ టైం ఏదో 1 to 2 అవర్స్ సన్ వస్తుంది. ఇంకొక సైడ్ చూస్తున్నట్లయితే మా పక్కింటోళ్ళ ట్యాంకులు ఉంటాయి. మనకి కంప్లీట్ పొలాల్లో ఏంటంటే కంప్లీట్ ఎండ అనేది గార్డెన్ మీద పడుతుంది. దాన్ని బట్టి ఇది ఈ నెలల్లో వేసుకోవచ్చు, ఇది సీజనల్, ఈ మంత్లో మాత్రమే వేయాలి అని ఉంటుంది. మన టెర్రస్ గార్డెన్లో అలా డైరెక్ట్ సన్ కానీ డైరెక్ట్ టెంపరేచర్ కానీ పడే ఛాన్సెస్ తక్కువ. మా వెనక బిల్డింగ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉండే కార్నర్స్ ప్లాంట్స్కి అయితే ఈవినింగ్ ఎండ మాత్రమే తగులుతుంది. ఎంత ఎండాకాలం అయినా కానీ ఈ ప్లాంట్స్కి 2 డేస్కి ఒకసారి వాటర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీనికి ఓన్లీ ఈవినింగ్ సన్ 2 or 3 అవర్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము జ్యోతి గారు, గార్లిక్ అనేది నేనైతే సంవత్సరం మొత్తం గ్రో చేసుకుంటాను. సంవత్సరం మొత్తం కూడా నాకు గెడ్డ అనేది ఊడుతుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎండలు బాగా ముదిరితే, అంటే 35 degrees టెంపరేచర్ కంటే ఎక్కువ అయిపోయినట్లయితే అప్పుడు ఏ విత్తనాలు కూడా మొలకలు రావు. అదే సమయాన గార్లిక్ మొలకలు రావు. ఉన్న మొక్కలు అయితే మాత్రం గెడ్డ ఊడుతుంది. గెడ్డ ఊడడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎండలకి. కానీ మొలకలు మాత్రం రావు. చాలా మంది మొలకలు రావడానికి ఆ గార్లిక్ అనేది వాటర్లో పెట్టుకుంటారు. వాటర్లో పెట్టుకొని వేర్లు వచ్చాక పెడతారు. నేను అంత డిఫికల్ట్ ప్రాసెస్ అయితే ఏమీ చెయ్యనండి. డైరెక్ట్గా మన ఇంట్లో వాడుకునే గార్లిక్ మొలక ఉన్నా లేకపోయినా అలా ఒక కంటైనర్లో పెడితే 1 వీక్లోనే మీకు మొలక అనేది వచ్చేస్తుంది. ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే గార్లిక్. ఇక్కడ మొలక వచ్చింది, నేనేం చెయ్యలేదు. నేను ఇప్పుడు ఇది నాటుకొని చూపిస్తాను. ఇవి 2 పాయలకి మొలకలు వచ్చాయండి. 2 విడివిడిగా తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా మొలక రాని అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. కాకపోతే మనం ఏంటంటే ఈ కింద భాగం అనేది వేర్లు అనేవి ఇక్కడి నుంచి వస్తాయి, మొలకలు ఇలా వస్తాయి. పెట్టేటప్పుడు ఇట్లా పెట్టాలి. దీనికి సాయిల్ మిక్స్ వచ్చి మనం కింద కిచెన్ వేస్టేజ్ వేసుకొని పైన మట్టేసుకొని మొలక పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. గడ్డలు కదా కుళ్ళిపోతాయేమో అనుకోవచ్చు, కానీ నో ప్రాబ్లం అండి.
ఇదిగోండి ఇట్లా అడుగున పెట్టేసేసి పెట్టచ్చు. ఈ కంటైనర్ లో కూడా ఇవి తీసేస్తాం కదా, ఇంకా తర్వాత ఈ గార్లిక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదండి గార్లిక్ గురించి జ్యోతిరెడ్డి గారు. మీ డౌట్ క్లారిఫై అయ్యిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ అండి, అనుష గారు, మా సొర మొక్కకి అండ్ గుమ్మడి మొక్కకు ఓన్లీ 1 స్మాల్ కాయే వచ్చింది, మళ్ళా రాలేదు, కారణం ఏమిటి? ఇది సొరకాయ విత్తనాలండి. ఇవి వచ్చి హైబ్రిడ్ విత్తనాలు. హైబ్రిడ్ విత్తనాలు అయితే మనకి టెర్రస్ గార్డెన్ మీద కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అవే నాటు విత్తనాలు అయితే 1 or 2 కాయలు మాత్రమే వస్తాయి, పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉండదు. గుమ్మడికాయలు కూడా, సొరకాయ కానీ గుమ్మడికాయలు కానీ పెద్ద సైజులో వచ్చే క్వాంటిటీలో వచ్చే వెజిటేబుల్స్ కాబట్టి అవి మనకి నేల మీద వచ్చినంత రిజల్ట్ ఉండదు. నేల మీద ఒక ఫీట్ ఉండే గ్యాప్లో కూడా మనకు ఒక తీగ ఉంటే వచ్చే సొరకాయలు మనం తినంగా 2-3 ఫ్యామిలీలకు సరిపోతాయి. అవి మాకు తిని తిని విసిగి పుట్టిపోవాలి. అదే మన టెర్రస్ గార్డెన్కి వచ్చేసరికి దాని కంటైనర్ సైజు మీద దాని ఈల్డింగ్ ఆధారపడి ఉంటుంది. మనకి 100 రూపాయల టబ్బులో కూడా గుమ్మడికాయలు వస్తాయి, సొరకాయలు 2 వస్తాయి. కానీ సొరకాయలు 100 రూపాయల టబ్బులో వచ్చేది 2 కాయలేనండి, అంతకు మించి ఎవ్వరికి రావు ఎక్కువ. మీరు ఎక్కడైనా హార్వెస్ట్లో కానీ చూసున్నట్లయితే వాళ్ళు నెంబర్ ఆఫ్ తీగలు, ఎక్కువ తీగలు పెట్టుకొని వాటి నుంచి వచ్చే కాయలను హార్వెస్ట్ చేసి చూపిస్తారు. అంటే వాళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉంటే నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే అప్పుడు మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. మినిమం సైజ్ వచ్చి గుమ్మడికాయ సొరకాయకి ఒక 100 రూపాయల టబ్బు, 30 కేజీల మట్టి ఉండి ఒక 1 ఫీట్ పైన ఉండే కంటైనర్ కావాలి. అదే కానీ మీరు 24x24 గ్రో బ్యాగ్ కానీ మీరు ఏదైనా యూజ్ చేస్తున్నట్లయితే పెద్ద సైజు అప్పుడు ఏమైనా ఒక 5 కాయలకు ఛాన్స్ ఉంటుందండి. లేదా ఇటువంటి కంటైనర్ ఉంటుంది చూసావా, పెద్ద కంటైనరు, ఇలాంటి కంటైనర్ మీరు చూస్ చేసుకున్నా కానీ ఒక 4-5 కాయలండి. అవి 100 రూపాయల టబ్బులో 2 వస్తే దీంట్లో ఒక 5, మ్యాక్సిమం 6, 10 లోపల కాయలు తప్పించి 10 కంటే మించవండి కాయలు. నేల మీద వచ్చినట్లుగా రావు. ఇలాంటి పెద్ద ట్యాంకులు ఏదైనా ఉంటే ఆ ట్యాంకుల్లో మీరు కానీ నాటుకోవచ్చు. అప్పుడు కూడా మనకి రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది. కంటైనర్ సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీ క్రాఫ్ట్ కోసము. మీ సాయిల్ మిక్స్తో పాటుగా ఇలాంటి పెద్ద పెద్ద కాయలు గ్రో చేసుకోవాలి అంటే మీరు నాకు కంటైనర్ సైజు నాకు చెప్పలేదు. మీరు ఏ కంటైనర్ యూజ్ చేస్తున్నారు, ఆ కంటైనర్లో ఎంత కాయలు వచ్చాయో నాకు అంత డీటెయిల్గా మీరు రాయలేదు. అండ్ ఇది ఒక రీజను, కంటైనర్ సైజ్ అనేది ఒక రీజను క్రాఫ్ట్ కోసము. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి మన సాయిల్ మిక్స్. మీరు ఎంత కంపోస్ట్ వేశారు, పెద్ద పెద్ద కాయలు రావాలి అంటే వారానికి ఒకసారిగా మీరు అనేవి ఏదో ఒకటి కంపోస్ట్, కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు, ఏదో కావు ఎరువు కానీ పేడ ఎరువు కానీ ఏదైనా మాగినవి మనకి కంపల్సరిగా 1 కేజీ డబ్బా ఇవ్వాలండి. ఏది సొరకాయలకి గుమ్మడికాయలు రావాలంటే మీరు వాటికి ఎరువునిచ్చేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా మొక్క మొదలను కొంచెం మట్టిని పక్కకి అని అక్కడ ఎరువు పోసుకోవాలండి. ఏదో ఒక ఎరువు పోసి ఆ తర్వాత ఆ మట్టిని కప్పేసేయాలి. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అంతంత పెద్ద మొక్కలు పెద్ద కాయలు రావాలంటే చిన్న చిన్న వాటికి పైన వేసిన మనం వేసే వాటర్ ద్వారా అనేది రిజల్ట్ అనేది వస్తుంది. మీ కంటైనర్ సైజు నాకు తెలియదు, ప్లస్ కంటైనర్ సైజ్ ఒక రీజన్ అవుతుంది, ఎరువులు ఇవ్వటం ఒక రీజన్ అవుతుంది మీ క్రాఫ్ట్ మీద. ఇంకా మీ మొక్క కానీ బతికే ఉన్నట్లయితే మీరు ఇట్లాగా కేజీ ఇవ్వండి, కేజీ డబ్బా నిండా ఇవ్వండి, ఏమి కాదు. అప్పుడే మనకి కాయ హెల్దీగా వస్తుంది. మీరు సొరకాయలు గుమ్మడికాయలు పెంచుకోవాలనుకుంటే పెద్ద కంటైనర్లో వేసుకోండి, అప్పుడే మీ ఫ్యామిలీకి సరిపోతుంది. చిన్న కంటైనర్లో అంటే 100 రూపాయల టబ్బులో వేసుకునే పని అయితే మినిమం 5-6 100 రూపాయల టబ్బులు పెట్టుకునే అంత ప్లేస్ ఉంటేనే మీరు సొరకాయలు ప్రిఫర్ చేయండి.
సొరకాయలు కానీ, గుమ్మడికాయలు కానీ. అప్పుడే అది మీ ఫ్యామిలీకి సరిపోతుంది. లేదండి మాకంత ప్లేస్ లేదు అనుకుంటే వదిలేసేయండి. లేదా ఒక పెద్ద కంటైనర్‌లో 24/24 గ్రో బ్యాగ్‌లో ఉంటే 2 మొక్కలు పెట్టుకోవచ్చు. అలా పెద్ద గ్రో బ్యాగ్‌లో ట్రై చేసుకోండి. ఒక ఈల్డింగ్ అయ్యేసరికి ఇంకొక ఈల్డింగ్. ఆ కంటైనర్ సైజు ఎన్ని కంటైనర్‌లు అనేది మీకుండే ప్లేస్‌ని బట్టి మీరు డిసైడ్ అవ్వండండి. నేను కూడా సొరకాయ ఈసారి పెడదామని ఒక టబ్‌లో అనుకున్నాను. కానీ నాకుండే ప్లేస్‌లో ఒక టబ్బుకొచ్చేది నాకు 2 కాయలే వస్తాయి నాకు తెలుసు. కాబట్టి మళ్ళా ఆ 2 కాయల కోసం ఒక టబ్బుని డెడికేషన్ చేసే బదులు దాంట్లో టమోటాలో, మిర్చో, బెండో ఇంకా ఏమైనా ఏస్తే నాకు మినిమమ్ ఒక హాఫ్ కేజీ 2, 3 రోజులకొకసారి బెండకాయలేసుకున్నామంటే రోజు మార్చి రోజు మనము వాటిని హార్వెస్ట్ చేసుకుంటాము. ఒక 3 రోజులకి నాకు అర కేజీ వచ్చేసేస్తాయి కలెక్ట్ చేసుకుంటే. అట్లా చేసుకుంటే బెటర్ అని చెప్పి విత్తనం పెట్టి కూడా నేను ఆపేసానండి. మన టెర్రస్ గార్డెన్‌లో ప్లేస్ ఎక్కువుంటే మాత్రం ట్రై చేయండి. ప్లేసు, కంటైనర్సు ఉంటే చేసుకోండి. ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ వెజిటబుల్స్‌ని గ్రో చేయగలరో ఆ వెజిటబుల్‌ని గ్రో చేసుకొని, మీరు గ్రో చేసుకున్న వెజిటబుల్ మళ్ళా మీరు బయట నుంచి తెచ్చుకోకూడదు. అట్లా ప్లాన్ చేసుకోండి. అది ఆకుకూరలైనా, మామూలు కూరగాయలైనా ఏ అయినా కానీ. మీ డౌటు క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను జ్యోతిరెడ్డి గారు. అండ్ థర్డ్ కమెంట్ వచ్చి కెన్ వి గ్రో ఇన్ దిస్ సీజన్ ఆన్ క్యాప్సికమ్ అండి. క్యాప్సికాన్ని ఈ సీజన్‌లో గ్రో చేయొచ్చా అని అడుగుతున్నారండి. క్యాప్సికమ్ గ్రో చేయడానికి మనకి టెంపరేచర్స్ వచ్చి 18-35 డిగ్రీల టెంపరేచర్ ఉండాలి. అంటే మినిమమ్ 25-35 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నట్లయితేనే మనకి క్యాప్సికమ్ అనేది గ్రో అవుతుంది. మీ టెంపరేచర్స్‌ని బట్టి మీరు గ్రో చేసుకోండి. ఇప్పుడు గాని విత్తనాలు వేస్తే మనకి ఆ విత్తనాలు ట్రాన్స్‌ప్లాంట్ చేసి మనకి హార్వెస్ట్ రావడానికి మినిమమ్ 7 వారాలు పడుతుంది. ఆ 7 వారాలు అంటే ఇంకొక 1½ మంత్ అప్రాక్సిమేటర్‌గా వేసుకుంటే 2 మంత్స్ పడుతుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేశాక ఆ మొక్క సెటిల్ అవ్వాలి కదా! సెటిల్ అయ్యి మళ్ళా మనకి ఈల్డింగ్ రావాలంటే 2 మంత్స్ పడుతుంది. ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల. మార్చ్, ఏప్రిల్ వదిలేసేస్తే మేకి నీకు హార్వెస్ట్‌కొస్తుంది. మేకి వచ్చేసి ఎండలు ఎలా ఉంటాయో మీరు ఉండే ఏరియాలో 35 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ గాని మేలో ఉండే పనైతే మాత్రం మీరు క్యాప్సికమ్ నారు వేసుకోవద్దు. మీకు ఆల్రెడీ మీ టెంపరేచర్ అనేది అప్పటికి ఇప్పుడు నారు మొక్కలు గాని రెడీగా ఉంటే మాత్రం మీరిప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. మీకు మేకొచ్చేసరికి హార్వెస్ట్ అయిపోయి పంట ఈల్డింగ్ అయిపోతుంది. నారు వేసుకునే పనైతే మాత్రం ఇప్పుడు ప్రిఫరబుల్ అయితే కాదండి. మామూలుగా క్యాప్సికాన్ని టోటల్ ఇయర్ గ్రో చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. మీ టెంపరేచర్ 35 డిగ్రీస్ కంటే లోపల ఉన్నట్లయితే మీరు మొత్తం ఇయర్ క్యాప్సికాన్ని గ్రో చేసుకోవచ్చు. మీది ఏ ఏరియానో నాకు తెలీదండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషను క్యాప్సికమ్ గురించి. అండ్ క్యాప్సికమ్ అనేది 2 వారాల నుంచి 15 వారాల తర్వాత ఆ ప్లాంట్స్ నుంచి మనము ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. మాక్సిమం డ్యూరేషన్ వచ్చి ఈ ప్లాంట్ వచ్చి 7 నెలల నుంచి 10 నెలల వరకు ఈ ప్లాంట్ డ్యూరేషన్ ఉంటుంది. మన వాతావరణంలో టెంపరేచరు, హ్యూమిడిటీ మీద మాత్రమే ఈ క్రాప్ అనేది డిపెండ్ అవుతుందండి. నార్మల్‌గా అందరూ చెప్తారు క్యాప్సికమ్ వింటర్ సీజన్ క్రాప్ అని. నేనైతే టోటల్ ఇయర్ గ్రో చేస్తానండి క్యాప్సికమ్ మొక్కలనేది. నాకైతే వస్తున్నాయి. మరీ ఎండలైతే రావు. ఎప్పుడు అంటే జూన్, జూలైలో రావు కానీ మిగతా అన్ని నెలలు అయితే వస్తాయండి. నేను నారు పోసుకొని ఎప్పుడు పెట్టుకుంటాను. నారు కూడా మన ఇంట్లో తెచ్చుకున్న క్యాప్సికమ్ విత్తనాల నుంచే కలెక్ట్ చేస్తాను. నేను ట్రాన్స్‌ప్లాంట్ చేసి చూయించిన మొక్కలనేవి ఇప్పుడు ఈ కండిషన్‌లో ఉన్నాయండి చూడండి. నేనెప్పుడు సాయిల్ మిక్స్ చేసినా మీకు చెప్తుంటానుగా తోటకూర అన్ని విత్తనాలు క్రాప్ వస్తాయి. అలాగే దీంట్లో కూడా వచ్చాయి. ఇదండి లేటెస్ట్‌గా వచ్చిన కమెంట్స్‌కి నా ఆన్సర్స్. నేను మెసేజ్‌లో రిప్లై ఇవ్వలేని అన్నీ నేను ఇలాగా వీడియో రూపంలో సెండ్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయనే అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.